హలో మేడం ప్రకారం ఈరోజు హోండా వాళ్ళు లాంచ్ చేసేసారు ఒక సెన్సేషనల్ మోటార్ సైకిల్ 125cc సెగ్మెంట్లో మనకు వచ్చేసింది హోండా హార్నెట్ CB 125 అనమాట. సో ఒక్కసారి మనం దీని ఒక ఎగ్జాస్ట్ నోట్ మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్లో పెట్టుకున్న బండి సో దట్ ఇది పెద్ద ఇదే అవ్వకుండా. సో మీకు తెలుసా ఎగ్జాస్ట్ చాలా చాలా క్వైట్గా ఉంది, చాలా చాలా సైలెంట్గా ఉంది. సైలెంట్ స్టార్ట్ మెకానిజంతో పాటు వస్తుంది. అండ్ చూడొచ్చు ఇది ఎగ్జాస్ట్ నోట్ అనమాట. బండిది చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. అండ్ మీరు బండి ఒక సీటింగ్ పోస్చర్ చూసినట్లయితే ఎర్గనామిక్స్ అనేది చాలా వెల్ సార్టెడ్ ఎర్గనామిక్స్ ఉన్నాయి. ఫుట్ పెగ్స్ అనేది కొంచెం వరకు మీకు స్లైట్లీ రేర్ సైడ్ ఫుట్ పెగ్స్ ఉంది. ఆల్మోస్ట్ మీకు దీంట్లో మీకు 12 లీటర్ ట్యాంక్ అనేది మీకు లభిస్తుంది. అండ్ చాలా వెల్ చిజిల్డ్ ట్యాంక్ అనమాట. చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ విత్ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ మనకి కన్సోల్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ కన్సోల్ అనేది ఇచ్చారు. ఆల్మోస్ట్ NX 500లో వచ్చే కన్సోలే, కానీ కొంచెం చిన్న కన్సోల్ ఇచ్చారు. కానీ దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అంతా కూడా ఉంది. సో అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ విషయం అనమాట. అండ్ ప్రైస్ అనేది వాళ్ళు August 1st రోజు డిస్క్లోజ్ చేస్తా అన్నారు. మైలేజ్ క్లెయిమ్ కూడా వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ 0 to 60 ఆల్మోస్ట్ 5 సెకండ్స్లో ఇది కంప్లీట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ 125cc నేకెడ్ మోటార్ సైకిల్స్ అని చెప్తున్నారు. మీరు ముందు చూసినట్లయితే మనకి LED లైటింగ్ అనేది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. చాలా షార్ప్ అండ్ స్లీక్ స్ట్రీట్ ఫైటర్ లుక్ అనేది తెలుస్తుంది. మల్టిపుల్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చాలా స్పోర్టీ లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనకు మార్కెట్లో ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ 125 ఉంది. సో దాన్ని పోటీ చేయడానికి మనకి ఈ మోడల్ అనేది ఇవ్వడం మనం చూస్తాం. 17-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ అనమాట. మిర్రర్స్ చూసినట్లయితే మనకి 2 మిర్రర్స్ కూడా మల్టీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 125cc ఇంజిన్, FI ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. సో దీంట్లో మనకి పవర్ ఏమో అరౌండ్ 11 bhp పవర్ అండ్ 11 Nm టార్క్ అనేది వస్తుంది. 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సీట్ అనేది చాలా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దాంతోపాటు పిలియన్ సీట్ అనేది కొంచెం వరకు కాంప్రమైజ్ అవుతుంది, కానీ రైడర్కి అనేది స్పేస్ అనేది చాలా చాలా సఫిషియెంట్గా ఉంది. అండ్ 5-speed గేర్ బాక్స్ నేను చెప్పేసాను. ఆల్మోస్ట్ మనకి వెనకాల 110/80 టైర్ అనేది వస్తుంది. కొంచెం వైడర్ టైర్ అనేది ఇచ్చారు. మైలేజ్ నేను చెప్పినట్టు మీరు ఇక్కడ వాళ్ళు దీని గురించి మాట్లాడలేదు, కానీ మీరు ఇటు సైడ్ చూసారంటే ఈ ప్యానల్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఓవరాల్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ 125cc మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. ఇంజిన్ కూడా మనకు తెలిసి ఇంకా ఫైన్ ట్యూన్ చేశారు టు ఆఫర్ స్పోర్టీ యాక్సలరేషన్ అండ్ స్పోర్టీ ట్యూనింగ్ అనమాట. స్టేట్ ఆఫ్ ట్యూన్. ఇక్కడ బ్యాష్ ప్లేట్ అనేది అంటే హీట్ ప్లేట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా సాటిన్ క్రోమ్ ఫినిష్తో పాటు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ప్రైస్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. సీట్ హైట్ కూడా చాలా యాక్సెసిబుల్గా ఉంది. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆల్మోస్ట్ 166 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి లభిస్తుంది. సో మీరు నార్మల్ రూరల్ ఏరియాస్లో కూడా ఇది నడిపించుకోవచ్చు. ప్రీమియం ఫీల్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. LED లైటింగ్ అనేది ఆల్ రౌండ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ టైల్ ల్యాంప్ కానివ్వండి, టర్న్ బ్లింకర్స్ కానివ్వండి, అంతా కూడా మనకి చాలా ప్రీమియం ఫీల్ని, ఫిట్ అండ్ ఫినిష్ని హైలైట్ చేస్తున్నాయి. ఇక్కడ చిన్న బెలీ ప్యాన్ కూడా మనకి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లుకింగ్ 125cc స్పోర్టీ మోటార్ సైకిల్గా ముందుకు వస్తుంది. దీంట్లో హైలైట్ అనేది మనకి గోల్డ్ అనడైజ్ ఫోక్స్ అండి. USD ఫోక్స్, గోల్డ్ అనడైజ్ ఫోక్స్ ఫస్ట్ టైం 125cc సెగ్మెంట్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా చంకీ ఫోక్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి దగ్గర 41 mm ఫోక్స్ లేకపోతే 37 mm ఫోక్స్ మనకు ఆఫర్ చేస్తున్నారు. చాలా చాలా ప్రీమియం ఫీల్ ఆఫర్ చేస్తుంది. అండ్ మనకి మంచి ఫ్రంట్ ఎండ్ ఫీల్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీనికి ఉన్న స్పోర్టీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. సింగిల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. మనకి డిస్క్ బ్రేక్ అనేది, పెటల్ డిస్క్ అనేది వస్తుంది. ఫ్రంట్ డిస్క్ మాత్రమే, వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంది. అండ్ సింగిల్ ఛానల్ ABS అంటే ABS అనేది ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. దీనిలో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం బండి వేరే కలర్ వేసి మనం చూసినట్లయితే బ్లూ కలర్ అనేది అరుపులు అర్పిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచి కలర్ షేడ్ అనేది ఆఫర్ చేశారు. మీరు చూసినట్టు సీట్ కూడా చాలా స్పేషియస్ సీట్ ఉంది. అండ్ LED లైటింగ్ అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే మీరు ఎదురుగుండా చూస్తే ఫిదా అయిపోతారండి. ఈ గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. బ్లూ కలర్ అలాయ్ వీల్స్ కానివ్వండి, రెడ్ కలర్ అలాయ్ వీల్స్ కానివ్వండి, నియాన్ కలర్ కూడా ఒకటి ఇచ్చారు. నాకు తెలిసి కాలేజ్ స్టూడెంట్స్లో అది అబ్సల్యూట్లీ క్రేజ్గా మారిపోతుంది. చాలా చాలా అట్రాక్టివ్గా చాలా వైబ్రెంట్ కలర్స్ ఇచ్చారు. ప్రైమర్లీ టార్గెటింగ్ యూత్ ఆడియన్స్ అనమాట. ఏదైతే యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో చూడొచ్చు. ఈ ఒకలాంటి నేవీ బ్లూ, మీరు కొన్ని పిక్చర్స్లో ఇది బ్లాక్ లాగా కనిపించు, కానీ యాక్చువల్గా నేవీ బ్లూ విత్ నియాన్ యాక్సెంట్స్ అనమాట. చాలా ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ ఇచ్చారు. ఒక 125cc బైక్ కంటే ఇది చాలా చాలా అహెడ్ ఆఫ్ సెగ్మెంట్ ఫీచర్స్తో పాటు వస్తుంది. అది నావిగేషన్, బ్లూటూత్, ఇంజిన్ కాన్ఫిగరేషన్ కానివ్వండి, 11 bhp 11 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్, మళ్ళీ మనకి ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ కానివ్వండి, అది ఫ్రిక్షన్ రిడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు ఇది అనేది ఓవరాల్ కంబషన్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేస్తుంది. మైలేజ్ అనేది బెటర్గా వస్తుంది. అండ్
లైటింగ్ అనేది నిజంగా చాలా చాలా హెడ్ ల్యాంప్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆ బాడీ వర్క్ కానివ్వండి, ఆ చిజిల్డ్ ట్యాంక్ కానివ్వండి, ఈ వీల్స్ చూడండి నియాన్ కలర్ అలాయ్ వీల్స్ కానివ్వండి, అండ్ ఆఫ్ కోర్స్ గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్, పెట్రోల్ డిస్క్ కానివ్వండి, సింగిల్ ఛానల్ ఏపీఎస్ ఆఫర్ చేయడము, ఈ ఎగ్జాస్ట్కి ఇచ్చిన డీటెయిలింగ్, వాళ్ళు ఇచ్చిన హీట్ షీల్డ్, ఇంటిగ్రేటెడ్ హీట్ షీల్డ్ ఇచ్చారు. సో అటెన్షన్ టు డీటెయిల్ ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ చేయలేదు. టైర్స్ ఒకటి రేడియల్ టైర్స్ ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది చాలా చాలా రిఫైన్డ్గా ఫీల్ వచ్చింది. ఎప్పుడైతే నేను ఎగ్జాస్ట్ నోట్ ఇది చేశానో, స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ ఫీల్ చేశానో, అప్పుడే నాకు అర్థమైపోయింది బండి అనేది చాలా చాలా రిఫైన్డ్ అగ్రెషన్ అనేది ఆఫర్ చేయబోతుంది. అండ్ హోండా అంటేనే మనకు తెలుసు అది వేరే లెవెల్ రిఫైన్మెంట్ అనేది ఆఫర్ చేస్తారు. అండ్ డ్యూరబిలిటీ, రిలయబిలిటీ అనేది ఆ భరోసా, హోండా ఒక భరోసా అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ప్రూవెన్ థింగ్ అనమాట. అండ్ అందుకనే హోండా అంటేనే మన వాళ్ళు ఫిదా అయిపోతారు. అండ్ దానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా అయితే రాజమౌళి మూవీ హిట్ పైన హిట్, ఖచ్చితంగా హిట్ మిషన్ లాగా పేరు పొందుకున్నాడు, హోండా అంటేనే అది వాళ్ళు లాంచ్ చేసిన ఒక స్పోర్ట్స్ మోటార్ సైకిల్ ఇన్ని ఫీచర్స్తో పాటు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా లాంచ్ చేశారంటే ఖచ్చితంగా అది ఒక సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. అండ్ ఖచ్చితంగా మీరు దీన్ని టెస్ట్ రైడ్ చేయాలి. మీరు ఒక షోరూమ్ని విజిట్ చేసి ఫస్ట్ లుక్ మీరు చూడగానే ఫిదా అయిపోతారండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇటువంటి ఫామ్ ఫ్యాక్టర్లో మైలేజ్ అంటే ఇప్పుడు 125cc అంటే ఖచ్చితంగా 50+ మైలేజ్ అయితే మీకు వచ్చేస్తుందండి, మీరు ఎంత స్పోర్టీగా దాన్ని నడిపించినా. సో 50+ మైలేజ్ అంటే హ్యాపీగా ఒక కాలేజ్ స్టూడెంట్ తన ఒక పాకెట్ మనీతో మెయింటైన్ చేసుకునే స్తోమత అంటే ఆ కేపబిలిటీ అనేది ఉంది. సో ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఆయన పర్సనాలిటీని ఒక ఎక్స్టెన్షన్గా ఈ యొక్క బైక్ని వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు, అండ్ ప్రజెంట్ చేసుకోవడానికి ఇష్టపడతారు, అండ్ రైడ్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ నేను చెప్పినట్టు బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ, అంటే మైలేజ్ ఉంటే పికప్ ఉండదు, పికప్ ఉంటే మైలేజ్ ఉంటుంది, కానీ రెండు కలిపి ఇటువంటి ఒక అట్రాక్టివ్ డిజైన్ ప్యాకేజ్లో ఆఫర్ చేయడం మొదటిసారి. సో ఖచ్చితంగా ఇది ఒక రన్అవే సక్సెస్గా ముందుకు వస్తుంది. మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే ఈ బ్లూ కలర్ కానివ్వండి, ఆ రెడ్ కలర్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ చూడడానికి చాలా చాలా ప్రామిసింగ్గా అండ్ వన్ ఆఫ్ ది హాటెస్ట్ లాంచెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు 2 మోటార్ సైకిల్స్ లాంచ్ చేశారు. ఒకటి అక్కడున్న షైన్ 100 DX అనేది మీరు అక్కడ చూసినట్లయితే మనకి ఒక ప్రాపర్ కమ్యూటర్ అనేది లాంచ్ చేశారు. ఇక్కడ మనకి ఒక ప్రాపర్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ అనేది 125cc సెగ్మెంట్లో లాంచ్ చేసేసారు. అండ్ ఖచ్చితంగా యూత్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్గా ముందుకు వస్తుంది. మైలేజ్ పరంగా, లో మెయింటెనెన్స్ కాస్ట్ పరంగా, డ్యూరబిలిటీ పరంగా, రిలయబిలిటీ పరంగా. సో హోండా బ్యాజింగ్ అనేది దీనిపైన మనకి ప్రౌడ్గా కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క కలర్ వే అనేది చాలా చాలా ప్రీమియంగా మీకు ఇక్కడ కనిపించడం అనేది మనం చూస్తున్నాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఇది జస్ట్ ఫస్ట్ లుక్ మాత్రమే, లాంచ్ స్టేజ్ నుంచి మీకోసం తీసుకొచ్చిన ఎక్స్క్లూజివ్ ఫస్ట్ లుక్ రివ్యూ అనమాట. బండి మీకు ఎలా అనిపించింది? నాకైతే నిజంగా ఈ యొక్క సెగ్మెంట్లో ఒక రెవల్యూషన్ని తీసుకురాబోతుంది ఈ యొక్క వెహికల్. సో 25 years వాళ్ళు ఇన్ గ్రాండ్ వే సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క బండి మీకు నచ్చిందా లేదా, సరైన పోటీగా ఇది 125cc సెగ్మెంట్లో లీడర్గా ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టిందా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.